విష్ణువు 12,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినా కూడా మళ్లీ శివసాక్షాత్కారం కలగకపోవడంతో సంశయంలో ఉన్న విష్ణువుకి మళ్లీ తపస్సును కంటిన్యూ చేయవలసిందిగా అంతర్వాణి వినిపించింది. అలా అనేక వేల సంవత్సరాల పాటు తపస్సును ఆచరించి ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చిన విష్ణువు శరీరం నుండి అనంతమైన జలధారలు పుట్టాయి. ఆ జలధారలలో సృష్టి మొత్తం నిండిపోయింది. అలా విష్ణువు నుండి నీరు ఉద్భవించింది కాబట్టి ఆయన నారాయణుడయ్యాడు. ఆ అనంతమైన జలాలలో నారాయణుడు యోగ నిద్రలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో నారాయణుడి నుండి వివిధ తత్వాలు వ్యక్తమయ్యాయి. నారాయణుడు అనే పురుషుడి నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వ రజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదములచే 3 విధాలైన అహంకారాలు కూడా పుట్టాయి. దాని నుండి పంచ తన్మాత్రలు, దాని నుండి పంచ స్థూల భూతాలు, దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ పుట్టాయి. కానీ ఈ ఒక్క నారాయణుడు అనే పుణ్య పురుషుడు తప్ప మిగతావన్నీ జడములే. అలా యోగ నిద్రలో ఉన్న విష్ణువు నాభిలోంచి అసంఖ్యాకమైన నాళములు పుట్టి దానిపై అనంత కోటి విస్తీర్ణం గల ఒక పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో శివుడి యొక్క కుడి భాగం నుండి బ్రహ్మగారు ఉద్భవిస్తారు.